నమస్కారం. రుద్రా న్యూస్ కు స్వాగతం. బహుజన్ సమాజ్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ నెల 29న భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఈ దేశంలో మూడవసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది కాబట్టి ప్రజాస్వామిక వాదులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమనే మాటను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదని ఘంటాపథంగా చెప్తున్నామని అన్నారు. ఈ దేశంలో మనువాదుల కుట్రలను భగ్నం చేస్తూ మానవతావాదులకు విలువలనిచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. బహుజన మహజన భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీనేనని, భవిష్యత్తులో ధనికులు నిరుపేదలు జనాభా ప్రకారం ఎవరికైనా సమాన వాటాలు ఇవ్వటమే పరిపాలన లక్ష్యంగా ముందుకు పోతున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి యనగందుల శంకర్, ఉస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, ప్రధాన కార్యదర్శి తొందూరి సాయితేజ, నియోజకవర్గ ఈసీ మెంబర్ మారపల్లి సుధాకర్, జిల్లా సీనియర్ నాయకులు డేగల వెంకటేష్, ఉస్నాబాద్ మండల ఉపాధ్యక్షులు రుద్రవరం శరత్ బాబు తదితరులు ఉన్నారు. సమాజ్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. జైబీ. నిన్నటి రోజు 29/4/2024 రోజున ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారత రాజ్యాంగ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరాం గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం కనుక మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వస్తే మరి భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది కాబట్టి మీరంతా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడాన్ని చెప్పడాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీగా దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదు అని మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించిన రుజువులు సాక్ష్యాలు మరి నిన్ననే మరి మధ్యప్రదేశ్లోని ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ క్రాంతి బమ్ అనేటువంటి అభ్యర్థి తన రాజీనామాను చేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మరి గతంలో గుజరాత్ సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుమాని కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా చేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వాని గెలుపు ఏకగ్రీవం అవ్వడానికి కూడా సహకరించడం అనేది మనం గమనించాలి. మరి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ నాయకుడు మరి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ నుంచి 28 మందితోటి బీజేపీ పార్టీలో చేరి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి చరిత్ర కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు దేశంలో పరిపాలించిన విధానంలో ఎక్కడ కూడా రాజ్యాంగ మూలాలకు అనుగుణంగా పరిపాలించలేదనేది కూడా మనం గమనించాలి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఏ వ్యక్తి పిలుపు మేరకు ఏ కుట్ర ఉన్నదో, ఏ నినాదం వెనుక ఏ రహస్యం ఉన్నదో గమనించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే కోణంలో ప్రజాస్వామికవాదులందరికీ ఒకటే పిలిపిస్తున్నాం. ఈ దేశంలో మరి బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కాదు. బీజేపీ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ పార్టీలు కూడా అవి జెండాలు ఏజెండాలు ఒకటే, వేరైనా వాటి సిద్ధాంతాలు ఒకటే. కాబట్టి
రానున్న రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీని ఏనుగ గుర్తును ఆదరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు మరి 185% మంది ప్రజలకు భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మరి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో మనవాదుల కుట్రలను భగ్నం చేస్తూ మానవతావాదులకు విలువనిచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. పరిరక్షణ సమితి సదస్సు కార్యక్రమంలో నిన్న కోదండ రామరెడ్డి హాజరవడం జరిగింది. నిన్నటి సమావేశంలో బీజేపీకి తర్వాత కాంగ్రెసే భారత రాజ్యాంగాన్ని రక్షిస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఈ రెండు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ రెండు పార్టీలు బ్రాహ్మణ వ్యవస్థ పరిపాలనకే ఎజెండాగా పనిచేస్తున్నాయి. కానీ భారతదేశంలో భారత రాజ్యాంగ ప్రకారం భారత మేనిఫెస్టో ప్రకారం నడిచేది బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ సంబంధించింది మేనిఫెస్టో భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగంలో ఏ విధంగా జనాభా ప్రకారం 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ జనాభా ప్రకారం ఆర్థిక రాజకీయ పరంగమైన వాటా భారత రాజ్యాంగ ప్రకారం మేము కేంద్రంలో పరిపాలనా విధానం జరిగితే బెహెన్జీ కుమారి మాయావతి ప్రధానమంత్రి అయితే దేశ రాజకీయాలలో సామాన్య ప్రజలకు అందరికీ సమానత్వంగా సమాన వాటా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో. కాబట్టి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకోవడానికే ప్రచారం చేస్తున్నాం. కానీ రాజ్యాంగాన్ని ఏనాడు కూడా మేము సక్రమంగా పరిపాలన చేస్తున్నాడు ఏనాడు చెప్పలే. మొన్నటికి మొన్న బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూ రిజర్వేషన్ అమలు చేస్తే ఈడబ్ల్యూ రిజర్వేషన్ గురించి ఒక్కనాడు కూడా పార్లమెంట్లో ప్రస్తావించిన రోజులు లేవు. అలాంటిది మీరు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా పడతారు? కాబట్టి మీ రెండు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ రెండు ఒకే వ్యవస్థలో పరిపాలన జరుగుతుంది, బ్రాహ్మణ వ్యవస్థ పరిపాలన జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ ఏకైక పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ. అది బెహెన్జీ కుమారి మాయావతి నాయకత్వంలో నడుస్తుందని మేము చెప్పడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ప్రధానమంత్రి అయినా కూడా భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అందరూ పేదవాళ్ళు, ధనికులు, నిరుపేదలు అందరూ ఎవరి జనాభా ప్రకారం సమాన వాటి ఇవ్వడానికి బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలనకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ సూచించడం జరుగుతుంది. మీరు ప్రజలు ఒకసారి ఆలోచించి బహుజన్ సమాజ్ పార్టీకి అవకాశం ఇవ్వాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కోరుచున్నాం. లేకపోతే లేని ఎడల రేపు రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే కరాఖండే చెప్తుంది 400 సీట్లు వస్తే మేము పర్టికులర్గా భారత రాజ్యాంగాన్ని మార్చాలని పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించి బహుజన్ సమాజ్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ జై భీమ్.